రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న 2160 మోడల్ కాలనీ ఇండ్ల పనులను పరిశీలించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో ఇండ్ల నిర్మాణం పనులు పూర్తవుతాయని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అర్హులైన నిరుపేదలకు పూర్తి స్థాయిలో ఇండ్లను అందించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. మోడల్ కాలనీ వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్, కమ్యూనిటీ హాల్, గ్రీనరీ, పబ్లిక్ టాయిలెట్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్లే ఏరియా, షాపింగ్ మాల్ మరియు సీసీ రోడ్లతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం అతి త్వరలో ఇండ్లను అర్హులైన నిరుపేదలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సీతారామస్వామి గుట్ట వద్ద ఉన్న రాజీవ్ హౌసింగ్ కాలనీలో ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ కొద్ది రోజుల క్రితం మనం గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి హౌసింగ్ బ్లాక్లో, ప్రతి హౌసింగ్ యూనిట్లో ఇన్స్పెక్షన్స్ చేసి వాటిలో చిన్న చిన్న లోపాలు, గ్యాప్స్ ఏమున్నాయని అన్నీ లిస్ట్ అవుట్ చేసి అవి కన్సర్న్ అధికారులకి ఇమీడియట్లీ లిస్ట్ ఇచ్చి రెక్టిఫికేషన్ కోసం ఇవ్వడం జరిగి ఉంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏదైతే గౌరవ మంత్రి గారు వచ్చి ప్రారంభించడం జరిగింది, వాటికి సంబంధించి వర్క్ స్టేటస్ రివ్యూ చేయడానికి, ఇతర అంశాల గురించి రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ఈరోజు చూస్తే ఇక్కడ ఏదైతే మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ సంబంధించి ఏదైతే బిల్డింగ్ శాంక్షన్ అయి ఉన్నదో ఆ ఫౌండేషన్ వర్క్ మనకి వేగవంతంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా దాంతోపాటు డైనింగ్ హాల్ ఆ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. ఇతర పనుల గురించి చూసుకుంటే ఈ హౌసింగ్ బ్లాక్స్లో ఉన్న వర్క్స్ ఈచ్ యూనిట్ కంప్లీట్గా ఒక స్వీపింగ్ మోడల్లో ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ చేసి క్లోజ్ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా బయట ఉన్న ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనకి ఉన్న అంగన్వాడీ సెంటర్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవి ప్రయారిటీ కింద రివ్యూ చేసుకోవడం జరిగింది. కన్సర్న్ ఇంజనీర్లకి, అదేవిధంగా ఏజెన్సీలకి ఇది వేగవంతంగా కంప్లీట్ చేయాలని చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెనిఫిషియరీ లిస్ట్ విషయంలో వస్తే మనం ఆల్రెడీ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ మన నిర్వహించి ఉన్నామో ఆ కమిటీ ద్వారా ఎలిజిబుల్ బెనిఫిషియరీ లిస్ట్ ఒకటి విడుదల చేసుకోవడం జరిగింది. దాంట్లో క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ కానీ ఎవరైనా ఇంకా పిటిషన్స్ దాని మీద ఇచ్చి ఉన్నారు. సో ఇప్పుడు దాకా ఆర్డీఓ గారు రిలీజ్ చేసిన లిస్టు 1805 1905 మందికి సంబంధించిన లిస్టు జారీ చేసి ఉండే. సో దీంట్లో కొన్ని గ్రీవెన్సెస్ కానీ, ఆబ్జెక్షన్స్ కానీ వస్తూ ఉన్నాయి. అవి మా టీమ్స్ వెంటనే పరిశీలించి దాని మీద కూడా ఫైనల్ చేసుకుంటారు. గౌరవ మంత్రి గారు మనకి చెప్పిన ప్రకారంగా అధికారులు కూడా అదే విషయాలు మళ్ళీ చెప్తున్నాం. అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఇల్లు ఇవ్వడం జరుగుతున్నదో సో ఆ అంశం దయచేసి మీరు గమనించాల్సినవి కోరుతా ఉన్నాం. దీంట్లో మిగతా అంశాలు కూడా ఏదైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్ కానీ, గ్రీనరీ కానీ అది కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. దాన్ని కూడా మనం రివ్యూ చేస్తాము. ఈ అంశాలు ప్రాపర్గా రివ్యూ చేసి క్వాలిటీ వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఏదైతే మనం అనుకుంటున్నామో అవి ఇంకా ఫాస్ట్ ట్రాక్గా ముందుకు పోవాలని అంశంలో ఈరోజు క్షేత్ర పర్యటన అందరూ సంబంధించిన అధికారులు రివ్యూ చేసుకుని ఫీల్డ్ విజిట్ కండక్ట్ చేసి ప్రయారిటీ కింద ముందుకు పోతూ ఉన్నారు. కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏదైతే ఇంటర్ డిపార్ట్మెంటల్ ఏదైతే ఇష్యూస్ వస్తాయో దానికి సమన్వయం చేసుకుంటూ వాటి మీద నిర్ణయాలు వారికి వెంటనే ఆదేశాలు జారీ చేసి మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సంబంధించి మనం ఈ స్వీపింగ్ పని ఏదైతే కంప్లీట్ చేస్తున్నాం దాంట్లో దాదాపు పని కంప్లీట్ అయిపోయింది. సో ఏదైతే మధ్యాహ్నంలో చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయో అది ప్రతిదీ ఈచ్ చిన్న పాయింట్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అది ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేసి చేసుకుంటున్నాం. సో అది కన్ఫర్మ్ చేసి మేము కన్సర్న్ అంటే మంత్రి గారికి కానీ మనకి ఎవరైతే ఇన్వైటివ్స్ ఉంటారో వారి టైం తీసుకుని మనం ఇది చేయడానికి గౌరవ మంత్రి గారికి మేము కోరడం జరుగుతుంది. దీంతో పాటు బెనిఫిషియరీ లిస్ట్ కూడా క్లియర్ చేసి ఉన్నాము. క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ మా అధికారులు వెంటనే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దానికి ఎంక్వైరీ చేసి కంప్లీట్ చేసుకుంటారు. సో ఆ విషయంలో ముందుకు దాంట్లో క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్ కానీ కొంతమంది రిక్వెస్ట్ పెడుతున్నారు. సో వాళ్ళు గతంలో అప్లికేషన్ ఇచ్చి ఉన్నారని అంటున్నారు. వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారంటే ఒక్కసారి చెక్ చేయించుకోవాలని మేము అనుకుంటున్నాము. వీ డోంట్ వాంట్ దట్ అంటే అర్హత ఉన్న వాళ్ళు కూడా మిస్ కాకుండా ఉండాలని దాంట్లో వచ్చిన ఆబ్జెక్షన్స్ కూడా వెంటనే చెక్ చేయించి ఏర్పాటు చేస్తాం. మొన్నటి దాకా ఎస్ఐఆర్ పనులు మన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఈరోజు అందుకనే రావడం చేసుకుంటాం.